సాక్షి టీవీలో ప్రసారమైన ఈ రోడ్డు నరకానికి దారి కథనానికి స్పందన లభించింది. భద్రాచలం నుండి చర్ల జాతీయ రహదారిపై ఇసుక లారీల రాకపోకలతో అధ్వాన్నంగా మారాయని సాక్షి టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. సాక్షి కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ధ్వంసమైన రోడ్ల వల్ల ఇప్పటి వరకు అనేక మంది ప్రయాణికులు మృతి చెందారని, ఇప్పటికైనా రోడ్లకు మరమ్మతులు చేయడంతో ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. డ్రైవర్ను తాళ్లతో కట్టేసి ఇంట్లోకి వెళ్లారు. ప్రతిఘటించిన డ్రైవర్పై కత్తులతో దాడి చేశారు. డ్రైవర్పై కత్తులతో దాడి చేయడంతో ఇంట్లో ఉన్నవారు భయంతో వణికిపోయారు. సమాచారం అందిన వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. అదే ఇంట్లో వాచ్మెన్గా పనిచేసే రామ్చంద్ మరో నలుగురితో కలిసి దోపిడీకి స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంటి యజమాని అజయ్ అగర్వాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.